రేపు జరగటం అనేది ఇవాళ న్యూస్. మొన్నటి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కేసు కాకుండా దిస్ మార్నింగ్ 3 more rape cases of minor children. ఇది కేవలం రాజకీయ స్వలాభంతో మేము మీ దృష్టికి తీసుకురావటం అనేది కాదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి నేను చెప్పే అంకెలు కాదు. ఇది వచ్చింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నుంచి. సో మీరు ఇది గమనించండి. 56 infants were raped in Telangana and AP in 2015. Infants అంటే 10 సంవత్సరాల కింద, 2 సంవత్సరాల కింద పిల్లలు ఇన్ఫెంట్స్. ఓకే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 50% of the 418 victims in rape cases reported in the year 2017 in 12 districts of Telangana belong to scheduled castes and tribes. దళితులపైన అత్యాచారాలను మేము ఊరికే అంటలేదు, ఉన్న ఫ్యాక్ట్స్ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇది కండక్టెడ్ బై షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్, కండక్టెడ్ బై 2 police officers. వాళ్ళ రిపోర్ట్ మేము చెప్పేది కాదు. పోలీస్ సిబ్బందులు వాళ్ళంతకు వాళ్ళు స్టడీ చేసిన రిపోర్ట్స్ పైన ఇవి సంఖ్యలు షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ పైన చేసిన దాళ్ళు పిల్లలు. ఆ తర్వాత 1507 కేసెస్ ఇన్ 2018. అలాగే 2019 కి 1690 కేసెస్ కి పెరిగింది. ఇవి కాంగ్రెస్ పార్టీ కానీ రేణుకా చౌదరి కానీ చెప్పే సంఖ్యలు కాదు. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంటేషన్ అండ్ పబ్లిక్ స్టాటిస్టిక్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. టోటల్ క్రైమ్ రిపోర్టెడ్ ఇన్ తెలంగాణ 2021 382 are rape cases, 2567 POCSO cases. ఇది బంగారు తెలంగాణ. ఇది కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు మెయిన్ ఛానల్స్ లో ఇస్తున్నారే. ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారు. ఇస్ దిస్ ద బంగారు తెలంగాణ? ఎక్కడ పసిపిల్లలు కూడా సేఫ్ గా లేరు, ఆడవాళ్ళు అంతకంటే లేరు. 2020లో 1934 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అంటే కాని కేసులు ఎన్ని వేలల్లో ఉన్నాయో మీకు తెలవదు. మీరు కనీసం ఒక అందాజా వేయలేరు. ఈ 2832 కేసెస్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ 2021 ఇన్ తెలంగాణ. 21-22 ఇన్ని కేసులు ఇవి రిజిస్టర్ అయినాయి. How many are convicted అనేది నేను అడుగుతున్నాను. ఎందుకు ఇన్ని నేరాలు ఇట్లా పెరుగుతున్నాయి? ఈ నేరస్తుల్లో ఎంతమంది టిఆర్ఎస్ సిబ్బందులకి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసు దాంట్లో అధికార బృందాల్లో ఉన్న వాళ్ళకి సంబంధాలు కాబట్టి ఇంత తపన పడి ఇది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ మీరు చూసుకుంటే ఇది గర్వపడే స్టాటిస్టిక్స్ కాదు. నేను ఇవాళ కేవలం నేను ఒకరిని నిందించేదానికి కాదు, ఒక కాంగ్రెస్ లీడర్గా కూడా కాదు, ఒక తల్లిగా, ఒక మహిళగా ఈ స్టేట్ లో మనం ఒక సిటిజన్ గా సిగ్గుపడాల్సిన అవసరం వస్తూ ఉంది అనేది మీ అందరి ద్వారా నేను తెలవపరుస్తున్నాను. ఇన్ని వేల కేసుల్లో మహా అయితే కష్టంగా 46 కేసులు కన్విక్ట్ అయింది. ఓన్లీ 46. వాట్ ఈస్ ద సెక్యూరిటీ దట్ యు ఆర్ గివింగ్ ద సిటిజన్ బంగారు తెలంగాణ? నేను అడుగుతా ఉంది ప్రశ్న ఇది. ఈ జూబ్లీ హిల్స్ కేసులో మీరు గమనిస్తే అక్కడ కాక ఇవాళ 3 కేసులు మైనర్ గర్ల్స్ కి ఇట్లా అయినప్పుడు హౌ ఆర్ వి గోయింగ్ టు గెట్ జస్టిస్ టు ద రేప్ విక్టిమ్స్? I am very happy to note that action has been taken against Advocate Raghunandan Rao. ఎందుకంటే చట్టాలు అమలు చేసి వాదించే వాళ్లే నేరస్తులై ఒక అమ్మాయి ఐడెంటిటీని మీరు యూ వాంట్ టు ప్రొజెక్ట్ ఇన్ అ డెరిగేటరీ వే. ఇట్ ఈస్ మోర్ దెన్ డిస్గస్టింగ్. నువ్వు కూడా నేరస్తుంది, అది రుజువు. అదేవిధంగా పోలీసు సిబ్బందులు, నేను అడిగేది కొన్ని సవాళ్ళు మీరు ఎవరు కూడా అడగలేదు.
త్రూ మీడియా. ఈ 5 పిల్లలు ఒక వెహికల్లో వాళ్ళు ఉన్నారు, అమ్మాయితో ఆ వీడియోలు ఆయన చూపించారు రఘునందన్ రావు గారు. మరి రెండో బండి నడిపింది ఎవరు? రెండో వెహికల్లో ఏదైతే మాయమైపోయిందో ఇన్నోవా, ఎక్కడైతే దట్ వాజ్ ద క్రైమ్ సీన్, ఈ వెహికల్ ని ఎవరు తీసుకొచ్చారు? ఆ బండిలో ఎంతమంది ఉన్నారు? ఆ బండిలో ఈ నేరం జరుగుతూ ఉంటే ఈ బండి వాళ్ళు మాత్రమేనా, ఆ బండిలో వాళ్ళు కూడా పాల్గొన్నారా? రెండవది, ఈ వెహికల్ 5 రోజులు 6 రోజులు ఎక్కడో ఉండిపోయింది. దాంట్లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ జెన్యూన్ అనేది మీకు ఎట్లా తెలుసు? ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా దాంట్లో తుడిచివేశారు, పైన లేబుల్స్ కూడా తీసేశారు. కారు రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉందో అనేది వాళ్ళకి తెలియదు. మర్సిడీస్ బెంజ్ కారు ఒక ఆయన భార్య పేరు ఉంది. నేను చెప్తా, పోలీసులు పాపం తెలియదు కాబట్టి ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. సో అది ఒక మహిళా పేరు, ఆయన భర్త ఆయన భార్య పేరు మీద చాలా ప్రేమగా ఈ మర్సిడీస్ బెంజ్ ఆ పేరు పెట్టారు. నేను యాజ్ అ ఫెలో, యాజ్ అ తోటి మహిళ, ఐ డోంట్ వాంట్ టు టేక్ హర్ నేమ్ ఇన్ పబ్లిక్. ఆమెకి ఇబ్బంది పెట్టినట్టు ఆడవాళ్ళని ఎప్పుడు మామూలుగానే వాడుకుంటారు. సో దిస్ కార్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దట్ లేడీస్ నేమ్. అండ్ ఇన్నోవా కార్ ఇంతవరకు వాళ్ళకి తెలియదా? తెలుసుకోలేదా? పోలీసులకు మేము నేర్పించాలా? ఓకే, మీరు పక్కన జరగండి, we'll do the investigation of this case and we'll see. నేను అడిగేది మీరు చేసే న్యాయంకి ఇన్ని లోపాలు ఉన్నాయి. హోమ్ మినిస్టర్ పక్కకు జరగాలి. ఆయన మీద నేను వ్యక్తిగా నేనేం దూషించడం లేదు. యాజ్ అ హోమ్ మినిస్టర్ మీ పొజిషన్ లో పవర్ లో ఉండి హౌ డు యూ ఎక్స్పెక్ట్ క్లీన్ ఇన్వెస్టిగేషన్ టు హ్యాపన్? ఇక్కడే కాదు, ఖమ్మం జిల్లాలో కూడా పువ్వాడ అజయ్ అనే నేరస్తుడు ఆడ ఆత్మహత్య చేసుకొని, బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకొని పోలీస్ స్టేషన్ లో చనిపోతూ, నాకు పువ్వాడ అజయ్ నన్ను మీద అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించారు, బాధించారు అని చెప్పి ఆయన చెప్పి నేను ఆత్మహత్య అందుకే చేసుకుంటున్నానని చెప్పి ఇంతవరకు ఒక్క పోలీస్ సిబ్బందిని సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డైయింగ్ డిక్లరేషన్ కూడా తెలంగాణలో ఇప్పుడు వర్తించదన్నమాట. ఎన్సీపీసీఆర్ లో బీజేపీ ఎమ్మెల్యే మీద ఎక్స్పోజింగ్ ఆఫ్ మైనర్ గర్ల్ పెట్టిన ఈ కేసు ఇస్ బీయింగ్ రిజిస్టర్డ్ విత్ ఎన్సీపీసీఆర్. ఈ విధంగా మేము రోజు చర్య తీసుకుంటూ టిల్ దిస్ కేస్ రీచెస్ న్యాచురల్ జస్టిస్ అండ్ కరెక్ట్ కన్క్లూజన్ మేము వదిలేది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.